నేను కొన్ని వస్తువులు చెప్తా. మీరు ఆ వస్తువులు బైబిల్ ఎక్కడున్నాయో ఆ వచనం తీసి చదివితే నేను ఆ వస్తువే మీకు గిఫ్ట్‌గా ఇస్తా. ఇక చూపించను. చూపిస్తే మీరు తీసి పెట్టుకుంటారు. ఫోన్‌లు తీయకూడదు. ఫోన్‌లు లేకుండా నేనొక వస్తువు చెప్తా. మీరేం చేస్తారంటే ఆ కనిపెట్టిన వాళ్ళు ఫస్ట్ నిలబడాలి. లేకపోతే చెయ్యెత్తండి. చెయ్యెత్తి ఆ వచనం నాకు చదివితే నేను వాళ్ళకి అదే గిఫ్ట్‌గా ఇస్తా. ఓకే. స్టార్ట్ చేద్దామా? అర్థమైందా? సండే స్కూల్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి. ఇంకా బైబుల్ చదవని వాళ్ళు ఒకవేళ మీకు నేను బైబిల్ చదవని తెలియదు, నాకు ఆ వాక్యం తెలుసు అంటే చెప్పొచ్చు. కానీ వచనం కూడా చెప్పాలి. ఏదో ఒక వాక్యం చెప్తే కాదు, వచనం కూడా చెప్పాలి. ఓకేనా? సరే, మొదటిది ఉప్పు. ఉప్పు మొదటిది. ఉప్పు బైబిల్ ఎక్కడ ఉందో తీసి చదివిన వాళ్ళకి ఉప్పు ఇస్తా. ఉప్పు ప్యాకెట్. తొందరగా కనిపెట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి, లేకపోతే నిలబడండి. చదవండి. ఆ, ఓకే, గుడ్. ఇదిగో తీసుకో ఉప్పు ప్యాకెట్. చప్పట్లు కొట్టండి. అర్థమైందా? గేమ్ అర్థమైందా? వాక్యం తీసి చదవాలి. చదివితే వాళ్ళకి అది. రెండవది నీళ్లు. బైబిల్లో నీళ్ళు అనేది ఎక్కడ ఉందో ఆ వాక్యం తీసి లేచి నిలబడి చదవండి. చదవకపోతే నాకే వస్తాయి ఏవైనా కానీ. సీల్ వాటర్ బాటిల్ తీసి చదివితే చాలా మందికి ఆలోచన ఈజీగా చెప్పవచ్చు, చదవచ్చు ఈ వాక్యం. అరువులు చదివాడు. ఎన్నో వచనం చెప్పు. కీర్తన 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్టు నా ప్రాణం. ఓకే, గుడ్. రా. ఓకే, నెక్స్ట్ ఇది ఎంతమంది గెలుచుకున్నారు? డబ్బులు. డబ్బులన్నా, సంపద అన్నా, ధనం అయినా కానీ ఇస్తా. అచ్చా, వాక్యం చదవండి, కనిపెట్టండి తొందరగా. యాక్టివ్గా లేరు చాలా మంది. కానీ మలయాళంలో అయినా పర్లేదు, చెప్పొచ్చు. డబ్బులు మిగిల్చేటట్టు ఉన్నారు అయితే. చదవండి మేడం. మత్తయి 26. గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇచ్చానేమని చెప్పాను. ఓకే, గుడ్. చప్పట్లు కొట్టండి మేడం. రండి మేడం. ఓకే, నెక్స్ట్ రెడీగా ఉండండి. లేదు లేదు, మీరు తీసుకోండి. తేనె, హనీ. చూడండి వాక్యం తేనె 19 ఎన్నో వచ్చిన అది. ఓకే, గుడ్. చప్పట్లు కొట్టండి. తేనె. అద్దం వెతకండి. అద్దము కూడా చాలా ఉన్నాయి. అద్దము, వాక్యం అద్దం అండి. ఇది మీకు ఒకవేళ నవ్వుగా అనిపించవచ్చు, కానీ వాక్యం చదివిన వాళ్ళు మాత్రమే తీయగలరు దాన్ని. దాన్ని చదివిన వాళ్ళు, దాన్ని రాసుకున్న వాళ్ళు, మార్క్ చేసిన వాళ్ళు, ఆ పేజీ వచనం గుర్తున్న వాళ్ళు మాత్రం తీయగలరు. 2 కొరింథీ 3వ అధ్యాయము. చదవండి. గుడ్. చప్పట్లు కొడతాం. సిల్వానికి అద్దం గెలుచుకున్నాడు. గుడ్. తర్వాత పుదీనా. నేను ముగిచ్చేస్తున్నా. పుదీనా ఫ్రెష్గా పొద్దునే తెచ్చారు. పుదీనా కట్ట. ఇద్దాం పుదీనా. రా ప్రేమ. పరిసయ్యులు వీళ్ళందరూ కూడా పుదీనాలో అన్నిట్లో దశంభాగం ఇస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం పాటించట్లేదని వచనము. లాస్ట్ పెన్ను, కలము. క్లూ చెప్పాలంటే చాలాసార్లు పౌలే చెప్పాడు. ఏదా సిరాయన కరెక్టే. చప్పట్లు కొడదామా? కరెక్ట్ వచనం విన్నాను. కలము. ధనియాలు కూడా వాక్యంలో ఉంది. నిర్గమకాండం 16వ అధ్యాయము 16 వచనం. గట్టికి చదువు. ధనియాలు ఏది? నువ్వు అందరికి ఆ వాక్యం తీసిచ్చి ఐడియా ఇచ్చినట్టయితే, హింట్ ఇచ్చినట్టయితే ఆ సందర్భంలోనే ఉంటది. ఓకే, గుడ్. ధనియాలు ప్రేమకిద్దాం. తప్పుడు కొట్టండి. ఓకే, గుడ్. ఇప్పుడు ఎందుకు మనం ఈ గేమ్ ఆడామని అంటే, వాక్యంలో మనం ఎప్పుడు చదివినప్పుడు ఆ పదం అక్కడక్కడ ఉందని గుర్తుకున్న వాళ్ళు మాత్రం త్వరగా తీయగలరు. విన్నవాళ్ళు, వాక్యంలో విన్నవాళ్ళు, వచనంలో విన్నవాళ్ళు తీయగలరు. ఈ గేమ్ ఏంటిది అని అంటే, మన వాక్యములో ఉన్న విషయాలు మనకి ఎంతవరకు జ్ఞాపకం వస్తున్నాయి.
ఒకవేళ ఇది ఆటగా అనిపించినా, ఫన్‌గా అనిపించినా, నవ్వుగా అనిపించినా కానీ, దీంట్లో చాలా జ్ఞానం ఉంది. లోతైన విషయం ఉంది. ఎందుకనంటే ఇన్ని వస్తువులు బైబిల్‌లో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అనే వచనము తెలిసిన వాళ్ళు, లేకపోతే చదివిన వాళ్ళు, విన్నప్పుడు దాన్ని రాసుకున్న వాళ్ళు, జ్ఞాపకం ఉంటే తప్ప దీన్ని చేయలేరు. హల్లెలూయా! కొంతమంది బైబిల్ చూస్తే ఇది కొత్తగుంటాయి. తీయను కూడా తీయరు. చదవను కూడా చదవరు. అలా ఉండకూడదు. బైబిల్ చదవడానికి ఎంకరేజ్ చేయడానికి కోసమే, బైబిల్ చదవడం ప్రోత్సహించడం కోసమే ఈ గేమ్ అనేది జరిగింది.